Join with Medha Language Theatre for spoken English and personality classes. For more details, contact us. టాలీవుడ్ ఇప్పుడు కొత్త సమస్యను ఎదుర్కొంటుంది. ఇన్నాళ్ళు సమీక్షలు, ఎర్లీ మార్నింగ్ రివ్యూలు, ట్వీట్ రివ్యూలు ఇవన్నీ చూసి కింద మీద అయ్యారు. మెల్లగా వాటికి అలవాటు పడిపోయారు. మంచి సినిమాలకు ఇవన్నీ ప్లస్ అవుతున్నాయి. ప్లస్ ఉంది, మైనస్ ఉంది అని సర్దుకున్నారు. కానీ ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ మరొకటి బలంగా తయారైంది. అది ఇప్పుడు ఇండస్ట్రీని భయపెడుతోంది అనేది చిన్న మాట, వణికిస్తోంది. ఇదే కనుక మీడియా వైపు నుంచి వచ్చి ఉంటే వేరేలా ఉండేది. నేరుగా పబ్లిక్ ప్లాట్ఫామ్ మీదకు వచ్చి నిలదీసి ఉండేవారు. ఇదంతా సోషల్ మీడియా వైపు నుంచి, అందుకే ఏం చేయలేకపోతున్నారు. ఇంతకీ ఇప్పుడు కొత్తగా వచ్చిన సమస్య లేదా కొత్తగా బాగా పెరిగిన సమస్య ఏంటి అంటే ఫ్యాన్ వార్, ట్రోలింగ్. ఇటీవల ఇది చాలా పెరిగిపోయింది. ఏ రేంజ్కు పెరిగింది అంటే దీన్ని తట్టుకోవాలి అంటే సినిమా చాలా యునానిమస్ స్టాక్ తెచ్చుకోవాలి. సినిమానే కాదు, విడుదలకు ముందు వచ్చే మెటీరియల్ను కూడా విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు. ఈ ట్రోలింగ్ను తట్టుకోవడం అన్నది మామూలు కంటెంట్ వల్ల కాదు, అద్భుతమైన కంటెంట్ అయితే తప్ప నిలదొక్కుకోలేని పరిస్థితి. ఇదంతా గతంలోనే ఉంది, ఇప్పుడు మరీ ఎక్కువ అయిపోయింది. సర్కారు వారి పాట, గుంటూరు కారం సినిమా టైం నుంచి ఇది బాగా పెరిగింది. తమన్ ప్రతి కంటెంట్ను ట్రోల్ చేశారు. సినిమా వచ్చిన తర్వాత ఇదంతా మరింత పెరిగింది. తర్వాత కల్కి సినిమా కంటెంట్ వచ్చింది, దాన్ని కూడా ఎంత ట్రోల్ చేయాలో అంతా చేశారు. సినిమా విడుదల టైంలో అదే జరిగింది. ట్రోలింగ్ను తట్టుకొని నిలబడింది కల్కి మూవీ. ఇప్పుడు దేవరా టైం వచ్చింది. సినిమా ఫ్యాన్స్లో రెండు వర్గాలు అటు ఇటు నిల్చున్నాయి. సినిమా సంగతి చూస్తాం అన్నట్లుగా ఓ వర్గం, మా సినిమా సంగతి చూస్తే డిసెంబర్లో వచ్చే మీ సినిమా సంగతి కూడా చూస్తాం అని ఇంకో వర్గం సోషల్ మీడియాలో కత్తులు దూసుకుంటున్నాయి. దేవరా ట్రైలర్ను పట్టుకొని ఇప్పుడు సినిమా మీద జోష్యాలు చెబుతూ ట్రోలింగ్ చేస్తున్నారు. దీనివల్ల ఏం జరుగుతోంది అని అనడం చాలా సులువు. కానీ సినిమా కనుక యావరేజ్ కంటెంట్ ఉంటే గతంలో కాంబినేషన్లు, స్టార్ కాస్ట్ వల్ల నెట్టుకుంటూ వచ్చేవి. ఇప్పుడు ఈ వ్యవహారాల వల్ల సినిమా రెండో రోజే చచ్చిపోతుంది. ముఖ్యంగా పెద్ద సినిమాలకు ఇది చాలా మైనస్ అవుతుంది. గతంలో ఓసారి చూడొచ్చు అనే ఆప్షన్ అయినా ఉండేది, ఇప్పుడు అది లేదు. ఓటీటీ అనే ఆప్షన్ వచ్చి చేరింది. ఏ మాత్రం బాలేదు అన్నా ఓటీటీకి రిజర్వ్ చేసేస్తున్నారు. అది భారీ సినిమాకు గట్టి డెంట్ పెడుతోంది. ఇప్పుడు దేవరా సినిమాకు అదే ప్రమాదం క్లియర్గా కనిపిస్తోంది. సినిమా కంటెంట్ విషయంలో గట్టి ట్రోల్ జరిగింది. దాంతో పాటను సినిమాలోంచి తీసి ట్రోలింగ్ టైటిల్స్ మీదకు మార్చేసుకున్నారు. ట్రైలర్ మీద ట్రోలింగ్ నడుస్తోంది. ఇప్పుడు ఇదంతా వెళ్ళి సినిమా మీద ఎలా పడుతుందో అన్న భయం అయితే యూనిట్కు ఉంది. ఆర్ఆర్ఆర్ తర్వాత నుంచి ఎన్టీఆర్ చరణ్ ఫ్యాన్స్కు ఉప్పు నిప్పులా ఉంది. మరోపక్క ఎన్టీఆర్కు తెలుగుదేశంలో కీలక సామాజిక వర్గం అనుకూలంగానే ఉంది. కానీ పార్టీ హార్డ్ కోర్ జనాలకు కాదు. మహేష్ అంటే బన్నీ ఫ్యాన్స్కు పడదు, బన్నీ అంటే మహేష్ ఫ్యాన్స్కు కిట్టదు, ప్రభాస్ అంటే కొందరికి పడదు. ఇవన్నీ ఇప్పుడు కొత్తగా వచ్చినవి కాదు, కానీ బలంగా సోషల్ మీడియాలో విరుచుకుపడటం ఇప్పుడు బాగా పెరిగిపోయింది. దాంతో అసలు విడుదలకు ముందే మాట్లాడటానికి కూడా యూనిట్ జనాలు భయపడుతున్నారు. పొరపాటున ఏ మాట జారితే ఏం జరుగుతోందో, సినిమాను ఏ నెగిటివ్ చేస్తారో అని భయపడుతున్నారు, మీడియాకు దూరంగా ఉంటున్నారు. ఈ కొత్త ట్రెండ్ నుంచి సినిమాను ఎలా కాపాడుకోవాలో అర్థం కావటం లేదు అని అన్నారు ఓ పెద్ద నిర్మాత. ఎంత ఫుల్ ప్రూఫ్ కంటెంట్ అయినా మౌత్ టాక్ స్ప్రెడ్ అయ్యే వరకు కాపాడటం అనేది పెద్ద సమస్యగా మారింది అంటున్నారు ఆ దర్శకుడు. మొత్తానికి కొత్త ట్రోలింగ్ వ్యవహారానికి టాలీవుడ్ భయపడుతోంది.